వైద్యులను వేధించకండి. ప్రభుత్వ ఆసుపత్రులలోనే మెరుగైన వైద్య సేవలు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేద ప్రజల కొరకు విద్య, వైద్యం, పేద ప్రజల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులను ఇబ్బందులకు గురి చేయొద్దు అని మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులను ఎవరు ఇబ్బందులకు గురి చేయొద్దు అని అన్నారు. బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యం అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. వైద్యం అందించే వైద్యుల సేవలు సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత పేద ప్రజల కోసం పూర్తి స్థాయిలో విద్య, వైద్యం కోసం అహర్నిశలో కృషి చేస్తుంది అని తెలిపారు. ఓకే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో డాక్టర్స్ అపాయింట్మెంట్ చేయక ప్రమోషన్స్ ఇవ్వక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత స్టేట్లో ఎక్కడ లేని విధంగా మనం మంచి డాక్టర్స్ వేరే సైడ్ ట్రాన్స్ఫర్ అయితే మైన్స్లో ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ అక్కడి నుంచి డిప్యూటేషన్ తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? ప్రజలకు చక్కని ట్రీట్మెంట్ రావాలనే ఉద్దేశంతో చేశాం. వీళ్ళు మంత్లీ 15,000 అవుట్ పేషెంట్స్ చూస్తూ ఉన్నారు. ఇన్పేషెంట్ 5,000 to 6,000, 7,000 ఇన్పేషెంట్స్ చూస్తూ ఉన్నారు. జైన్ చేసుకుంటా ఉన్నారు, అడ్మిట్ చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా చిన్న వాళ్ళకు డెలివరీస్ కావడానికి ఎక్కడైనా వేరే హాస్పిటల్కి కొంత ఇబ్బంది అవుతుంది, డబ్బులు పెట్టుకోలేక బాధపడతారు అన్న ఉద్దేశంతో ఇక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్స్ ఒక డాక్టర్ తప్పకుండా వాళ్ళందరూ మిమ్మల్ని అందరూ కోరికల మేరకు రాత్రి పగలనకుండా మంత్లీ 170 డెలివరీ చేసుకుంటూ డెలివరీ అయినాక ఏదైతే మన చిల్డ్రన్స్ వస్తుంటారో పిల్లలు వాళ్ళకు కూడా చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ కూడా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి చిన్న ఒకటి రెండు ప్రాబ్లం చెప్పారు. వితిన్ 15 days ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఎక్కడైనా మనం కూడా లీకేజ్ ఉంది స్లాబ్ అని అంటే అది ఏంటి టెస్ట్ చేసేది కింద డయాలసిస్లో కింద ఉంది. మన పేషెంట్ వచ్చడం కష్టమవుతుంది అంటే అది పైకి షిఫ్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడే చెప్తా ఉన్నాడు, మీకు ఇంట్లో ఏం కావాలంటే బాగా సబ్మిట్ చేయాలంటే ఏం కావాలంటే ఒక్కరు చేయబట్టి 100 మంది పేషెంట్ ఇబ్బంది అవుతారు. ఎవరో వస్తారు, ఆమ్ ఆద్మీ పార్టీ అవన్నీ కరెక్ట్ కాదు. నేను కూడా మీ ప్రెస్ వాళ్ళకు అన్ని ప్రతిదానికి చిన్న సోషల్ మీడియాలో కూడా ఎక్కడన్నా చిన్న వాళ్ళు చెప్పగలను మీరు రాస్తే కరెక్ట్ కాదు. వాళ్ళు సబ్మిషన్ చేస్తూ ఉన్నాం, మంత్లీ ఇన్ని పేషెంట్లను చూస్తూ ఉన్నాం. దయచేసి ఇవన్నీ చేసినందుకు ఇంకా ఇంప్రూవ్ చేయాలి, మా ప్రజలకు సేవ చేయాలని డాక్టర్స్ని అభినందిస్తాం. మీరు ఏమైనా చెప్పగలుగుతున్నారా?
హాస్పిటల్కి అంటాను హాస్పిటల్ మీరు